కృపగల దేవ, సర్వాధికారి, సర్వమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ పక్షమున నిలబడిన తండ్రి, మీ మాటలను ప్రకటించుండగా నా తండ్రి, ఏమి చెప్పాలో నా తండ్రి, అయా మీ పిల్లలకు ఏం అర్థమయ్యేలా చెప్పాలో నా ప్రభువా నాకైతే తెలియదు తండ్రి. అయా, నా యందు మీరుండి నా తండ్రి నా ప్రభువా మీ మాటలను నా నోటి ద్వారా పలికిస్తారని విశ్వసిస్తూ, అలాగే నా తండ్రి నా ప్రభువా చెప్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, నడిపింపును సహాయంగా దయచేస్తారని నమ్ముతూ తండ్రి, వినగల చెవులు, గ్రహింపగల మనస్సును బిడ్డలకు దయచేస్తారని నమ్ముతూ తండ్రి, ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో మిమ్మల్ని అడిగి విన్నవించుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన ప్రియ సహోదరి మనులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో నా శుభాభివందనములను తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, వాక్యము గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచిద్దామండి. ప్రియులారా, ప్రస్తుతము దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము వీలైతే రాసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని విలువైన మాటలను విననొల్లని ప్రజలు లేదా జనులు. దేవుని విలువైన మాటలను విననొల్లని జనులు. దేవుని యందు ప్రియ సహోదరులారా, ఈ సబ్జెక్ట్కి ఈ టైటిల్ నేను ఎందుకు అనుకున్నానంటే, ప్రతి ఆదివారము మనము మందిరంలో ఒక సమూహముగా కూడుకుంటున్నాం, మీటింగ్స్కి హాజరవుతున్నాం. ఎన్నో మాటలను, దేవుని యొక్క విలువైన మాటలను ప్రసంగాల ద్వారాను, సభల ద్వారాను, ఇలా ఆదివారము ఆరాధనలోను, విజ్ఞాపన కూడికలోను, స్త్రీల సదస్సులోను, పలు కార్యక్రమాలలో దేవుని యొక్క పవిత్రమైన గ్రంథంలో నుంచి, బైబిల్లో నుంచి ఎన్నో మాటలను మనం వింటూ ఉన్నాం ప్రియులారా. అయితే విన్నటువంటి ప్రతి మాటను మనము ఆలోచిస్తున్నామా? మన హృదయాల్లో పదిలంగా దాచిపెట్టుకుంటున్నామా? విన్నటువంటి మాటల ప్రకారము మన జీవితాలు అలా ఉన్నాయా లేదని ఒకసారి ఉద్యోగంలో ఉండగా ఆలోచన కలిగింది ప్రియులారా. ఎన్నో మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం, దేవుని మహిమకరంగా ఎన్నో కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉన్నాం. కానీ దేవునికి మన జీవితంలో ఏం చేసామనే ఒక ఆలోచన, ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఆలోచన నా హృదయంలో తలెత్తింది ప్రియులారా. అప్పుడు ఆలోచించినటువంటి అంశమే ఈ దేవుని విలువైన మాటలను విననొల్లని ప్రజలు. అంటే ఎందుకంటే ఈ మాటలను నేను మాట్లాడబోతున్నానంటే, దేవుడు ప్రతిసారి నానా విధములుగా అనేక సార్లు మనతో మాట్లాడాడు ప్రియులారా. ఒక తప్పు జరగడానికి ముందు ఆయన ప్రతి ఒక్కసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, తెలుసా? హెచ్చరిస్తూనే ఉన్నారు. మనిషి తను చేయబోయేటువంటి పొరపాటును ముందుగానే గ్రహించినటువంటి దేవుడు, నాయనా ఈ తప్పు నువ్వు చెయ్యకూడదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ముందుగానే బైబిల్లో ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలామందితో చాలా విధాలుగా మాట్లాడారు. మీరు నా మాటలను వినాలి, నేను చెప్పినట్టుగానే మీరు బ్రతకాలి, నా మాటలను వింటే ఎటువంటి కీడు మీకు జరగదు, మీకు రాదు, మీ సమీపంలో ఉండదు అని దేవుడు ఎన్నో విధాలుగా చెప్పుకొచ్చినా కానీ దేవుడు ఏదైతే చేయొద్దని చెబుతున్నాడో అదే మనిషి చేయడం మొదలుపెట్టాడు ప్రియులారా. ఉదాహరణకి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారితో దేవుడు ఏం చెప్పాడు ప్రియులారా? అన్ని ఫలములు తినుగాని తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు నాయన అన్నాడు. తినుదినమును ఏమవుతావని చెప్పాడండి? నిశ్చయముగా. మరి తిన్నాడా తినలేదా?
తిన్నాడా తినలేదా ప్రియులారా? తిన్నాడు. దేవుని మాటలను విన్నట్టే ఉండి పెడచెవుని పెట్టేస్తున్నారు ప్రియులారా నేడు సమాజంలో ఉన్నటువంటి వారు. ఎన్నో మాటలు. ఒకసారి ఆ మాటను చూద్దామండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ఏండి ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. నిరభ్యంతరంగా అభ్యంతర పడనవసరత లేదు. అమ్మో ఇది తింటే ఏమన్నా అయిద్దేమో, అమ్మో ఇది తింటే నాకేమన్నా జరిగిద్దేమోనని నువ్వు నిరభ్యంతరం అస్సలు అభ్యంతర పడనవసరం లేదు, అసలు ఆలోచించిన అవసరం లేదు. ఈ తోట చెట్ల ఫలంలో ప్రతి ఫలాన్ని నువ్వు తినొచ్చు. ఎందుకంటే అది నీ కోసం నేను వేసినటువంటి మొక్క, నీవు బ్రతకడానికి నేను ఇచ్చినటువంటి ఫలము. కానీ నాయనా నీవు ఒక్క ఫలము తినకూడదయ్యా. ఏందయ్యా ఆ ఫలం అని అంటే కింద దేవుడు మాట్లాడుతున్నారు చూడండి ప్రియులారా. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏం జరిగిద్దంటండి? చచ్చిపోతావు. చచ్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనిషి మరణించడం వల్ల ఏం జరుగుతుంది ప్రియులారా? దేవునికి నరునికి మధ్య బంధం తెగిపోతుంది ప్రియులారా. దేవుడు తను చెయ్యొద్దన్నటువంటి పని నువ్వు చేస్తే దేవునికి నీకును మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. చెప్పాడా దేవుడు? తినొద్దు నాయన, తింటే నువ్వు తినానా నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పారు. కానీ మనిషి ఆ దేవుని యొక్క విలువైన మాటలను పెడచెవుని పెట్టేస్తున్నారు. ఏమైద్దిలే, ఏం కాదులే, చచ్చిపోయినప్పుడు చూసుకుందాం, చచ్చిపోయినప్పుడు మనము పరలోకంలో ఉంటామా నరకంలో ఉంటామా ఎవడు చూస్తాడు? నీవు ముందు చచ్చిపోయినా నీ వెనకున్నోళ్ళు నీ తర్వాత అయినా రావాలిగా. అవునా? తెలిసిద్ది కదండి అప్పుడైనా. ఇంత భక్తి కొనసాగిస్తున్నటువంటి మనము, ఇంత అబద్ధపు భక్తి కొనసాగిస్తున్నటువంటి మనము, వేషధారణటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము, పైకి భక్తుల వలె నటిస్తున్నటువంటి మనము ఒక దినాన మరణించిన తర్వాత నరకంలో మనతో పాటు ఉన్నటువంటి సహోదరులు కూడా నిన్ను అనుసరించి నరకానికి వచ్చినప్పుడు నిన్ను అడిగే ప్రశ్న ఏందో తెలుసా? మా ముందు అంత భక్తి నటించావా? తల ఆడబెట్టుకుంటారు ప్రియులారా. మా ముందు అంత భక్తి నటించావా? నాకంటే భక్తిపరుడు లేడు, నాకంటే భక్తిపరురాలు లేదని నీవు అంత నటించావే, ఇదే నీ భక్తి అని అడిగినప్పుడు ఆ మలమల మాడుతున్న అగ్నిలో ఉండి కూడా నువ్వు తలదించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ఆ హెచ్చరికకు తగినట్టుగా మనిషి బ్రతకాలని అర్థం. చూడండి, ఆదికాండము తిన్నారో తినలేదు, ఒక మనిషి మాట విని, ఒక మూడో వ్యక్తి మాట విని దేవుని విలువైన మాటలను పెడచెవిని పెట్టారండి భార్యాభర్తలు. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. మొదటగా దేవుడు తినొద్దని చెప్పింది ఎవరికి ప్రియులారా? ఆదాము గారికి, పురుషునికి. కానీ ఆ పురుషుడు తన భార్య అయినటువంటి స్త్రీ మాటలు విని దేవుని యొక్క విలువైన మాటలను పెడచెవిని పెట్టాడు ప్రియులారా. వినలేదు, విన్నట్టుగానే ఉన్నాడు. ఆదాము తినమాకు నాయన, తోట మధ్యలో ఉన్నాడు, నువ్వు వృక్షఫలం యొక్క ఫలం నువ్వు తినమాకని. అలాగే తండ్రి, తినను నాన్న, నేను అస్సలు ముట్టుకోను నాన్న.
ఎంత విన్నట్టుగా ఎంత విధేయత నటించారు. నేడు మనం ఎలా ఉన్నాం ప్రియులారా? మనం ఎలా ఉన్నాం? ఎప్పుడన్నా ఆలోచించారా మన జీవితాల గురించి? ఎప్పుడన్నా ఇంత విలువైన మాటలను మనము సేవకుల ద్వారా వింటున్నాము, ఎన్నో మీటింగ్స్లో మనం వింటున్నామే. ఏ రోజన్నా ఈ మాటలు మనకే, ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆ మాటల ప్రకారం జీవిస్తున్నామని ఏ రోజన్నా నిద్రపోయే ముందు ఒక్కసారి అని అనుకున్నామా? ఆలోచించామా ఆ మాటల గురించి? ఈరోజు సేవకుడు మనతో మాట్లాడేటువంటి మాటలు నాకేమైనా వర్తిస్తున్నాయా? దేవుడు సూటిగా సేవకుడు చెప్పినటువంటి మాటలతో నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇక్కడ విని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించబోవడానికి కూడా ప్రధానమైన కారణం అదే ప్రియులారా. వాక్యాన్ని విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఆ 2 గంటలో గంటన్నర భక్తి మనము నటిస్తున్నాం ప్రియులారా. ఇది మిమ్మల్ని ఏదో నొప్పించాలని, నేనేదో మిమ్మల్ని బాధ పెట్టాలని చెబుతున్నటువంటి మాటలు కాదు ప్రియులారా. ఈ క్షణం, ఈ నిమిషం మనం చచ్చిపోతే పరలోకం వెళ్తామనేటువంటి గ్యారంటీ ఎవరికన్నా ఉందా? ఎవ్వరికి. అదేమంటే మనిషి ఏమి నేర్చుకున్నాడో తెలుసా? చచ్చిపోయేలోపు మారాలి, చచ్చిపోయేటప్పుడు మారాలి, మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి. ఎన్నాళ్ళు సరిదిద్దుకుంటాం చెప్పండి ప్రియులారా? ఎన్నాళ్ళు మనం సరిదిద్దుకుంటాం? ఉన్నటువంటి జీవితం దేవుడు ఫస్ట్లో 120 సంవత్సరాలు ఇచ్చి, తర్వాత మన పాపాలు ఎక్కువే కొద్దీ దాన్ని 70 సంవత్సరాలకి కొంచెం పౌష్టికాహారాలు తిని ఒక 80 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి ఉన్నారు పోయిన కాలాల్లో. కానీ ఇప్పుడు మనిషి జీవితం ఎలా ఉంది ప్రియులారా? ఆవిరి, దుమ్ము అలా కనపడి అలా మాయమైపోయి ఆవిరి వంటిదండి జీవితం. ఆలోచించారు ఎప్పుడన్నా? ఒక్క క్షణము శరీరంలో నుంచి ఆత్మ వేరైపోతే మన జీవితం ఏంటిదో ఒక్కసారి ఆలోచించారా? ఎందుకు మరణానికి మనం వదిలిపోతున్నాం? దేవుని మాటలు మనం వినకపోవటం వల్ల, దేవుని మాటలు మన జీవితాలను అవలంబింపకపోవటం వల్ల మరణానికి మనం వదిలిపోతున్నాం ప్రియులారా. దేవుడు చాలా మాటలను హెచ్చరించారు. చాలా విలువైన మాటలను దేవుడు చాలామంది హెచ్చరింపజేశారు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు దేవుడు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. మోషే గారి ద్వారా విడిపించినటువంటి దేవుడు మోషే గారు తీసుకొచ్చినటువంటి జనులకు ఒక మాట చెప్పారండి. ఏం మాట చెప్పారు ప్రియులారా? కాదండి, మిమ్మల్ని విడిపించిన దేవుడు నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏమన్నారు ప్రియులారా? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అండి అది. ఏం ఆజ్ఞ అది? నేను తప్ప వేరొక దేవుడు మీకు లేరు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినటువంటి దేవుడును నేనే. అయితే జనులు ఏం చేశారు? ఆ మాట ఒకసారి చూడండి ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చూడండి ప్రియులారా. దేవుడు ఆజ్ఞలన్నిటిని వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఏం చెప్పాడు ప్రియులారా దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆజ్ఞలలోనే మొదటి ఆజ్ఞ ప్రియులారా. ఎందుకు చెప్పారు? మనిషి విశ్వాసఘాతకుడు కదండి. మనిషి విశ్వాసఘాతకుడు కదా. మనిషి విశ్వాసం లేనటువంటి వాడు, మనిషి మేలును మర్చిపోయేటువంటి వాడు. ఆ దేవునికి తెలియదండి. భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి దేవునికి తెలియదు ఆ మనిషి బుద్ధి ఎలాంటిదో. రప్పించింది నేను, బయటికి తీసుకొచ్చింది నేను, శిక్ష నుండి విడిపించింది నేనే నీకు. అర్థమైందా? నేనే నీకు నిజమైన దేవుణ్ణి. ఎందుకంటే ఆ శక్తి నాకే ఉంది, నాకు ఉంది కాబట్టే నిన్ను విడిపించాను. నేను తప్ప నిన్ను విడిపించేవాడు ఎవ్వడూనూ లేడని ముత్యాల వంటి మాటలు, విలువైనటువంటి మాటలు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పారు ప్రియులారా. కానీ మహానుభావులు నిజమే అని
ఏం చేశారు? ఏం చేశారు ప్రియులారా? ఆత్మరూపమైనటువంటి దేవునికి ఒక శరీరాన్ని ఇచ్చారండి. ఎంత నీచమైన శరీరం తెలుసా? దూడ. దేవుని పశువుతో పోల్చారా? పశువా నిన్ను బయటికి తీసుకొచ్చింది? దేవుని రూపం పశువా? అవును, నిజమే. ఎందుకని నిన్ను రక్షించాడు కదా, నిన్ను ఆడే మలమలం మారి సావకుండా నిన్ను ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొచ్చాడు కదా. నీ ఒంటి మీద కొరడా దెబ్బలు పడుతుంటే ఆ దెబ్బల నుంచి నిన్ను విముక్తిని చేశారు కదా. నిజమే, ఆయన పశువుగానే బాగానే చిత్రీకరించారు. అలా ఉంటుంది ప్రియులారా మనిషి యొక్క స్వభావం. ఎన్నో మాటలు చెప్పలేదండి కనాను ప్రయాణంలో ఎన్ని మాటలు చెప్పారండి దేవుడు. మీరు ఇలా ఉండాలి, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను న్యాయాధిపతిని కనుక మీరు న్యాయంగానే ఉండాలి, మీరు నా పిల్లలు. ఎన్ని మాటలు చెప్పారు ప్రియులారా దేవుడు. విన్నారా? వినరు. ఎందుకంటే దేవుని మాటను లెక్క చేయలేటువంటి వారు మనం. ఆయన ఆడో పైన ఉన్నాడు, మనం ఆడ కింద ఉన్నాం, మనల్ని ఆయన ఏం చేయగలుగుతాడు అనేటువంటి ఒక హీనమైనటువంటి ఆలోచన మనిషి హృదయాల్లో మెదులుతూ ఉంటుంది ప్రియులారా. అర్థమవుతుందా? చూడండి దేవుని యొక్క రూపాన్ని ఎలా చిత్రీకరించారో వాళ్ళు. నిర్గమాకాండం, అదే నిర్గమాకాండము 32వ అధ్యాయము, అదే నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం మధ్యలో నుంచి ఒకసారి చూడండి. దేవునికి ఏ రూపం ఇచ్చింది, ఆయన్ని ఎలా అవమానించారో చూడండి. సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఒకసారి పైన 4వ వచనం ఫస్ట్ నుంచి చదవండి ప్రియులారా. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని ఒక మాట అండి. దేవుడు నిబంధనను ఇవ్వడానికి మోషే గారిని కొండ మీదకి రమ్మని చెప్తారండి. ఆ జనసమూహాల మధ్య ఆ ఇశ్రాయేల్ జనంగా నడిపించేటువంటి నాయకుడు దేవుని వద్దకు వెళ్ళి నిబంధనను తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ ఆ జనులు ఏం చెప్పారంటే, చెప్పేవాళ్ళు లేక కట్టులు తెంచుకొని తిరిగే వాళ్ళలాగా ఉన్నారు. అంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్టు. అర్థమవుతుందా ప్రియులారా? చెప్పి నడిపించేంత వరకు బాగానే ఉంటారు. నడిపించేటువంటి వ్యక్తి 2 నిమిషాలు పక్కకి వెళ్ళంగానే మన స్వభావం ఎలా ఉంటుందంటే, క్లాస్లో టీచర్ లేనప్పుడు పిల్లలు గొడవ చేస్తారు చూసారా? వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం, ఎలా పడితే అలా కొట్టుకోవడం, తిట్టుకోవడం, అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు ఇశ్రాయేలులు. ఈ మోషే గారు నిబంధన తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదండి దుర్మార్గులు, సంఘాల్లో కూడా ఉన్నారు. సేవకుడు పక్కకి వెళ్ళిపోగానే ముఠాలు ఏర్పరచడం, సేవకుని మీద విభేదాలు తీసుకురావడం, సేవకుడు లేనప్పుడు సేవకుడి మీద అనేకమైన మాటలను పుట్టించుకోవడం. రే మామ, సేవకుడు అన్నా, క్షమించండి ప్రియుల సహోదరులు కదా అన్నా, ఇతను ప్రవర్తన ఎందుకు బాగలేదన్నా, నువ్వు గమనిస్తున్నావా 2 వారాల నుంచి 3 వారాల నుంచి? ఇంకెంత మనకు అవసరమా? మనకు వచ్చు కదన్నా వాక్యం, మనం కూడా చెబుతున్నాంగా, మనకే తెలుసు కదన్నా, మనకంటే బాగా చెబుతున్నారా? ఆయనతో పాటే కదా మనం కూడా చెబుతున్నాం. ఇటువంటి లేనిపోని మాటలన్నీ పుట్టుకొస్తాయి సంఘం మధ్యలో నుంచి. అలాగనే ఆ ఇశ్రాయేల్ సర్వ సమాజం మధ్యలో నుంచి ఒక దుర్మార్గులు బయలుదేరి అనేకమైన జనాన్ని పోగేసుకొని, ఐగుప్తు నుంచి మీరు తీసుకొచ్చిన బంగారాన్ని అంతా తీసుకురండి, మనల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి మీకు చూపిస్తామని చెప్పేసి జనులందరూ కూడా బంగారాన్ని పోగు చేస్తున్నారు పిల్లలారా. బంగారాన్ని పోగు చేసి ఆ బంగారంతో దేవుని యొక్క రూపాన్ని ఏర్పరిచారు. ఏ రూపం అండి దేవునిది? ఎట్లా చేశారంట? అంత దుర్మార్గం అండి అది. దూడ దేవుడు, 4 కాళ్ళ దూడ దేవుడు. ఏమర్థమయ్యాడండి దేవుడు మనకి? వాళ్ళకేమర్థమయ్యారు? ఈనాడు పాపాన్ని విడిచిపెట్టి నీ కోసము పరలోకం నువ్వు విడిచిపెట్టి
పాపాన్ని విడిచిపెట్టండి అయ్యా అని చెప్పేసి భూమి మీదకి వచ్చి లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత దెబ్బలు తిని పిడిగుద్దులకు గురయ్యి ఉమ్ము వేయించుకొని అవమానాలు పాలైనటువంటి దేవుడు ఈరోజు నీకు ఎలా కనపడుతున్నాడు? చేతగాని వాళ్ళలాగా, నిస్సహాయకుల్లాగా ఎలా కనపడుతున్నాడు ప్రియులారా? అర్థమైనయా దేవుడి మాటలు మనకేమన్నా? అర్థమైతే మన బ్రతుకులు అలా ఉండవండి. ఇశ్రాయేలు జనాంగంలాగా మన బ్రతుకులు ఉండవు. దేవుడు దూడండి. దేవుడు ఆ 4 కాళ్ళ దూడ నిన్ను బానిసత్వం నుంచి, ఫరో సైన్యం నుంచి విడిపించింది, ఎర్ర సముద్రాన్ని చీల్చింది, అనేకమైన తెగుళ్లను రప్పించింది ఆ దూడ. చెప్పండి, ఎంత హీనమైన స్థితి అండి. మరి దేవుడు అడగలేకపోతున్నాడని చెప్పేసి దేవుని ఇంత హీనంగా చూపిస్తారా? దేవునికి ఇంత ఘోర అవమానాన్ని ఇస్తారా? ఆయన పరిశుద్ధుడు, కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు అండి. సర్వలోకాలను సృష్టించినటువంటి దేవుడు, తన కనుసైగతో సముద్రాన్ని ఆపగల దేవుడు. అటువంటి వీరునికి ఇటువంటి అవమానకరమైనటువంటి ఆకారాన్ని ఇస్తారా? ఏమర్థమయ్యాడండి దేవుడు మనకి? ఏమర్థమయ్యాడు? మోషే గారు వచ్చి అలాగే కిందకి ఆ యొక్క సంఘటనను చూసి ఆయన ఉగ్రత ఆపుకోలేకపోయాడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని అడవిలో చంపబోతుంటే, తండ్రి దేవుడా, ఆయన వారిని చంపే ముందు నన్ను చంపు అన్నాడండి ఆయన మోషే గారు. మోషే, వారి పాపాలకు నువ్వు అడ్డంగా ఉన్నావు, నువ్వు పక్క తప్పుగా ఈ సర్వ సమాజాన్ని నేను నాశనం చేస్తానంటే, మా ఇశ్రాయేలు జనాంగాన్ని పక్కన నన్ను చంపు తండ్రి ఫస్ట్, ఎందుకంటే వారిని చంపానన్నటువంటి అవమానం నీకు రాకూడదని చెప్పేసి మోషే గారు ఇశ్రాయేలు జనాంగానికి ముందు నిలబడతారు. అటువంటి సేవకునికే కోపం తెప్పించారండి ఇలా ప్రవర్తన ద్వారా. అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియులారా, మనకి దేవుడు ఏం అర్థమయ్యాడు? దేవుడిని మనం ఏం అర్థం చేసుకున్నాం? ఎన్నో మాటలు వింటున్నాం కదా, ఎన్నో మాటలు మనం వింటున్నాం. ఎందుకు? విని విడిచిపెట్టి వెళ్ళటానికా? లేదా విన్నటువంటి మాటల ప్రకారం మన బ్రతుకులను మార్చుకోవడానికా? దేవుడు ఎందుకండి ఈ బైబిల్ మనకిచ్చింది? ఆయన మనసేందో తెలుసుకొని ఆయన మనల్ని ఎలా ఉండమన్నాడో అలా ఉండడానికే కదా. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఒక మహానుభావుడు ఒక వ్యక్తికి ఎన్నో హెచ్చరికలు జారీ చేశాడండి. అయినా వినలేదు. వినకుండా మరణపు స్థితి వరకు వెళ్ళిపోయాడండి అతను. ఎవరు అతను? దేవుని క్రీస్తు వారి పక్కనే ఉన్నాడండి అతను. 12 మంది శిష్యులలో ఒకడు యోధా ఇస్కరియోతు. ధనం మీద ఆశ ఉందని క్రీస్తు వారికి తెలియదా? అతనికి డబ్బు అంటే మోజు ఉందని, డబ్బు అంటే ఆనందం ఉందని, డబ్బులోనే సుఖం ఉందని ఇలా బ్రతుకుతున్నాడని చెప్పేసి క్రీస్తు వారికి తెలియదా? మారతాడేమోనని క్రీస్తు వారు అతన్ని పక్కనే పెట్టుకున్నాడండి. ఎందులో ఏమిచ్చి? ధనము సంచిచ్చి కూడా పక్కనే పెట్టుకున్నాడు. వచ్చిన కానుకలన్నీ ఎవరికి ఇమ్మన్నారు? ఇస్కరియోతు యోధాకే ఇమ్మన్నారు. ఎందుకు? నీ కాడే పెట్టు యోధా అంటే ధనము నీ కాడున్నా కూడా ఆ ధనం మీద నీకు ఎక్కడ ఆశ కలగకుండా ఉండాలని ఆ ధనము సంచించాడు. క్రీస్తు వారు అసలు భూమి మీదకి వచ్చింది ఎందుకు? క్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఆయన మరణం పొందడానికే కదా. అవునా? ఎందుకు? మనం పాపంలో ఉన్నాం, మనం పాపంలోనే జీవిస్తున్నాం, మనం పాపంలోనే బ్రతుకుతున్నామని చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించుటకు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు కదా. ఎందుకంటే తనంతటా తానే మరణం పొందడానికి భూమి మీదకి వచ్చారు. అవునా? కానీ ఈ యోధా ఏం చేశారండి? ఇస్కరియోతు
ఇస్కరియోతు యోధా ఏం చేశారు? తనను పట్టించడానికి, క్రీస్తు ప్రభుల వారిని పట్టించడానికి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి 30 వెండి నాణాలు తీసుకొని క్రీస్తు ప్రభుల వారిని పట్టించేటువంటి భాగంలో ఆయన యొక్క మరణపు విషయంలో తెలియకుండానే తాను ఒక పాలిభాగస్తుడయ్యాడు. ప్రియులారా, ఆ మాట క్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉంటారు చూడండి. ఇస్కరియోతు యోధా మరణించడానికి ముందు తెలుసుకొని మారతాడేమోనని ఒక హెచ్చరిక జారీ చేశాడండి. తెలుసా? ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుండి 25 వచనాలను నిదానంగా ఒకసారి మనం ఆలోచించగలిగితే, చాలా నిదానంగా ఆలోచిద్దామండి ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా పక్కనే కూర్చుంటారుగా, ప్రభువా నేనా అట్ట అరవలేదండి, ప్రభువా నేనా అని ప్రతి ఒక్కరూ వారిని దేవునికి పరిచయం చేసుకున్నారు. ప్రభు నేనైతే కాదుగా, నిన్ను ప్రధాన యాజకులకి హేరోదుకి అప్పచెప్పేవాడిని నేను కాదుగా, నీ మరణ విషయంలో పాలిభాగస్తుని నేను కాదుగా అని వారు చెప్పుకుంటూ ఉన్నారండి క్రీస్తు ప్రభుల వారికి. అప్పుడు ఈ దొంగ ఇస్కరియోతు యోధా అలర్ట్ అవ్వాలి కదండి. అమ్మో, నేను ఇలా పట్టించబోతున్నానని క్రీస్తు ప్రభుల వారికి అర్థమైంది. అప్పుడైనా నా మనసు మార్చుకొని ఆయన ఎంత క్షమాపణ కోరుకుంటే నాకు క్షమాపణ దొరుకుతుందనేటువంటి ఆలోచన ఉండాలి కదా. ఉండదు. ఎందుకంటే డబ్బు వ్యామోహం అలా ఉంది ప్రియులారా, డబ్బు మీద ఆశ అలా ఉంది. ఆ మాట రావడానికి ఆ 30 వెండి నాణాలు అడ్డపడుతూ ఉన్నాయి. హెచ్చరించలేదా? ఒకడు మీలో ఒకడే నన్ను పట్టించబోతున్నాడని క్రీస్తు ప్రభుల వారు అంటలేదా? విన్నాడా యోధా ఇస్కరియోతు? ఆయన అంటున్నాడు అని మాట చూడండి ప్రియులారా, చదవనమ్మా 22 నుంచి. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ. ఎవరండి? ఒక మనిషి మరణాన్ని కోరుకోవడానికి నీవెవరు? ఆ మనిషి యొక్క జననానికి నువ్వు కారణమా? ఆ మనిషి యొక్క పుట్టుకకు నువ్వు కారణమా? ఆ మనిషి యొక్క జీవనోపాధికి నువ్వు కారణమా? నీవెవరండి అసలు? ఒక మనిషి మరణాన్ని కోరుకోవడానికి నీవెవరు? నోటికొస్తే నువ్వు నాశనం అయితే బాగుండు, నువ్వు చస్తే బాగుండు. ఏం మాటలు అయ్యి? నువ్వేమన్నా పుట్టించావా? నువ్వేమన్నా పోషిస్తున్నావా? నువ్వేమన్నా ప్రాణాన్ని ఇస్తున్నావా? ఈ మాటను గురించి తండ్రి అయిన దేవుడు ఒక మాట ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నారు. తెలుసా? యోనా గారండి. యోనా గారి గురించి ఒక్కసారి బాగుంటుంది. ఆ ఒక్క మాట చూడండి, ముగించుకుందాం ప్రియులారా. ఒకే ఒక్క మాట. యోనా గారు ఎన్నో మాటలు మాట్లాడతాం. నాలుగో అధ్యాయము యోనా గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి ఒకసారి చూడండి ప్రియులారా. ఒక్క నిమిషం ప్రియులారా. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించిన. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రియులారా? నినేవే పట్టణం యొక్క దోషము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు యోనా గారు అనేటువంటి ప్రవక్తను నినేవే పట్టణానికి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క పాపము నా సన్నిధికి వచ్చింది, యోనా నీ వెళ్ళి అక్కడ దేవుడు మిమ్మల్ని ఇలా నాశనం చేయబోతున్నాడు, మీరు తిరిగి మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము దేవుని తట్టు తిరగనని ఈ యొక్క సువార్తను ఆ నినేవే పట్టణస్థులకు చెప్పమని చెప్తే యోనా గారు ప్రకటించి వారు వినలేదనుకొని కొండ మీదకి వెళ్ళి వారి యొక్క నాశనం కొరకు ఎదురు చూస్తుంటారు. ప్రియులారా, ఎవరి నాశనం కొరకు? నినేవే పట్టణస్థుల నాశనం కొరకు ఎదురు చూస్తుంటారు. అదిగో దేవుని యొక్క తీర్పు ఇంకా రాలేదేంది? దేవుని యొక్క తీర్పు రాకపోతే ప్రవక్తగా నేను చెప్పినటువంటి మాటలు అబద్ధం అనుకుంటారు కదా. అర్థమైందా ప్రియులారా? ఇదిగో 3 దినాల్లో ఈ నినేవే పట్టణము దేవుడు పాడు చేయబోతున్నాడని నేను సువార్త ప్రకటించాను కదా. దేవుని ఉగ్రత ఈ నినేవే పట్టణం మీదకి రాబోతుందని నేను చెప్పాను కదా. ఇలా జరగకపోతే నా మాట నమ్మరేమోనని యోనా గారు ఆలోచిస్తున్నారు ప్రియులారా. అర్థమైందా? యోనా గారి ఆలోచన అది. కానీ దేవుని ఆలోచన ఎలా ఉందో తెలుసా? అప్పుడు చదవండి ప్రియులారా. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ బాగా తగులుతుంది. నడినెత్తిన ఎండాకాలం ఎండ మనకి ఎంత వేడిగా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు ఎండలో తిరిగి ఉంటారా? ఎండలో పనిచేసే వాళ్ళకి అన్నోళ్ళకి బాగా తెలుసు మీ అందరికీ. ఆ ఎండకి కళ్ళన్నీ బయర్ల గమ్ముతాయి. అర్థమవుతుందా? బయర్ల గమ్మి కుప్పకూలిపోయి ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ఎండని దేవుడు యోనా గారికి తెలియజేయాలని దేవుడు రప్పిస్తారు ప్రియులారా. చెప్పండి, చదవడమ్మా. అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే ఈ ఎండ దెబ్బకి చావటమే ఉత్తమం అని అనుకుంటారు. ఎవరు? యోనా గారు. అప్పుడు వెంటనే యోనా గారికి ఉపశమనం కలిగించడానికి ఒక సొర చెట్టుని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఆ సొర చెట్టుని ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క సొర చెట్టు ఇచ్చినటువంటి నీడకి చాలా సుఖంగా చాలా ఆనందంగా ఉంటాడు. అది వెంటనే మళ్ళీ దేవుడు ఒక పురుగును పంపించి ఆ సొర చెట్టుని ఎండిపోయేలా చేసినప్పుడు యోనా గారు మాట్లాడుతున్నారు ప్రియులారా. చదవనమ్మా అది. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించుట న్యాయమా? అబ్బో, అప్పుడే సొర చెట్టు ఇచ్చు, అప్పుడే ఎండబెట్టు, ఈ ఎండకి నా తల పగిలిపోతుంది, నువ్వేం దేవుడు నన్ను చంపు, ఇంతకంటే ఈ బాధ పెట్టే బదులు ఈ ఎండలో నన్ను చంపే బదులు ఒక్కసారికి నువ్వే చంపి అని దేవుడిని అంటున్నాడు ప్రియులారా యోనా గారు. అప్పుడు యోనా గారికి బుద్ధి వచ్చే మాట అని చెప్తున్నాడు దేవుడు. ఈ సొర చెట్టు విషయంలో నువ్వు కోపట్టు న్యాయమేనా యోనా? నువ్వు విత్తనం వేయలేదు, నీరు పోయలేదు, అది పెరగడానికి నువ్వు కారణమే కాదు. అయినా సొర చెట్టు ఎండిపోయిందని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావే. కానీ నినేవే పట్టణస్థులు నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, వారు మరణం పొందుట నాకిష్టమా? మరి నువ్వెవరండి ఒకళ్ళ నాశనం కోరుకోవడానికి? మీరెవరు? ఒకడు మరణాన్ని కోరుకోవడానికి నీవెవరు? వాడు నాశనం అయితే బాగుండు, ఆవిడ నాశనం అయితే బాగుండు, అది చస్తే బాగుండు, వీడు చస్తే బాగుండు. ఎన్ని పెడద్దరమైనటువంటి బూతులు మన నోటి నుండి వస్తాయి ప్రియులారా. ఆ దేవునికి ఆయాస్కరమైన మాటలు మన నోటి నుంచి వస్తాయి. ఎవరు వీళ్ళందరూ? ప్రార్థనకు పోయేవాళ్ళే, దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం మందిరంలో కూర్చునేటువంటి వారే. ఎందుకంటే దేవుని విలువైన మాటలు అర్థం కాలేదు ప్రియులారు. వారికి అర్థం కాకే అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నినేవే పట్టణస్థుల గురించి యోనా గారికి బుద్ధి వచ్చే మాటలు కదండి దేవుడు మాట్లాడింది. ఆఫ్టర్ ఆల్ ఒక సొర చెట్టు విషయంలోనే నువ్వంతా ఫీల్ అయిపోతున్నావే. ఆ జనాభా సంఖ్య కూడా చెప్తారండి ఆయన, ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాడు దేవుడు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినేవే మహాపురము విషయంలో నేను ఆలోచించొద్దా? ఒక మనిషి, నేను కదా కష్టపడింది, మనిషిని రూపించింది కష్టపడింది నేను కదా.
నీవెవరు అంటానికి అసలు? ఆ ఉగ్రతను పంపించాలో నా బిడ్డల మీద పంపించకూడదు, అది నా ఇష్టం. వాళ్ళు వాళ్ళ యొక్క మనసు మార్చుకున్నారో లేదో తెలిసేది నాకు, నీకు కాదు కదా. యోనా గారికి బుద్ధి వచ్చే మాటలు ప్రియులారు ఇవన్నీ. ఈనాడు సంఘంలో కొనసాగుతున్న మనకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలు ప్రియులారా. ఆలోచిద్దామండి. మన జీవితాలను కూడా ఎంతో ఆయాస్కరమైన మాటలు మన జీవితాల్లో చోటు చేసుకుంటే వాటిని మార్చుకుందామండి ప్రియులారా. ఇటువంటి గొప్ప గొప్ప మాటలను దేవుడు ఎంతోమంది భక్తుల ద్వారా మనతో మాట్లాడారు. ప్రవక్తల ద్వారా మాట్లాడారు, దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడారు, దర్శుల ద్వారా మాట్లాడారు, ప్రవక్తల ద్వారా మాట్లాడారు, క్రీస్తు ప్రభుల వారు మాట్లాడారు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న అపోస్తల ద్వారా మాట్లాడారు. అపోస్తల తర్వాత వారు ఏర్పరచుకున్నటువంటి సంఘ పెద్దల ద్వారా మనతో మాట్లాడారు. సేవకుల ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. ప్రతిరోజు ప్రతి వారము మనతో మాట్లాడలేదా సేవకుల ద్వారా? చూడండి, ఒక మాట మాట్లాడారో మాట్లాడలేదు మనకు తెలుస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. విని ఏం నేర్చుకుంటున్నాం మనం? విన్నటువంటి మాటల ప్రకారం ఏం బ్రతుకుతున్నాము? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి. చాలు ప్రియులారా. దేవుని వాక్యమును బోధించే నాయకులను జ్ఞాపకం చేసుకోవాలని ప్రియులారా. దేవుని విలువైన మాటలండి అవి. ఎంతో కష్టపడి ఇష్టంగా మనం ఆయన యొద్దకు రావాలని చెప్తున్నటువంటి మాటలు ప్రియులారా. జాగ్రత్తగా ఆలోచిద్దామండి, మన జీవితాలను మార్చుకుందామండి. సేవకులు చెప్పేటువంటి మాటలు దేవుడు ఎంతో విలువతో మనకు రాయించి ఇచ్చాడండి. ఊరికే వచ్చినవి కాదండి. తన రక్తము కార్చి రాసి ఇచ్చినటువంటి మాటలు ప్రియులారా. జాగ్రత్త. మన జీవితాల్లో దేవుని మాటలకు చోటిద్దామండి ప్రియులారా. దేవుడి విలువైన మాటలకు చోటిచ్చి ఆయన కోరుకున్నటువంటి ఆయన బిడ్డలుగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను ప్రియులారా. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. కృపగల దేవ, సర్వాధికారి, సర్వమును సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, మీరిచ్చినటువంటి విలువైన మాటలు నా తండ్రి నా ప్రభువా, వినలోనక మేము ఉన్నామేమోనని నా తండ్రి నా ప్రభువా. అయా, ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా తండ్రి, ఎన్నో విలువైన మాటలను మీరు మాతో మాట్లాడారని మేము విశ్వసిస్తూ తండ్రి, విన్నటువంటి ఈ మాటల ప్రకారము మా జీవితాలను మార్చే రక్షణ ఉందని, మీ అందే నిత్య జీవం ఉందని నా తండ్రి అయా మేము గుర్తెరిగి అయా ఇక నుంచి మరణించే చేస్తారని నమ్ముతూ తండ్రి, అయా విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టువారుగా మేము ఉండక, విన్నటువంటి మీ మాటల ప్రకారం జీవించేటువంటి అవకాశాన్ని మీరు మాకు కల్పిస్తారని విశ్వసిస్తూ తండ్రి, ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో మిమ్మల్ని అడిగి విన్నవించుకుంటున్నాము మా కన్న తండ్రి. అందరికి వందనాలండి.